లక్ష్మి నువ్వు చూడు. వీళ్ళు హెయిర్ ఆయిల్కి ఎలా పనికొస్తారు స్వర్ణ? కన్ను ముక్కు తీరు ఏం బాలేదు. 2 అంగుళాల కన్నా మించి ఎవరికి జుట్టు ఎక్కువగా లేదు. హెయిర్ ఉన్న వాళ్ళైతే బాగుంటుంది. సీత చూడు, వాలు జడ పోటీలు పెట్టింది. జుట్టు ఖచ్చితంగా పెరిగి తీరుతుందన్న గ్యారంటీ కూడా ఇచ్చింది. మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే ఊరుకోండి. ఆవిడ గారు చీప్ ట్రిక్స్ ని మెచ్చుకుంటూ ఈ మోడల్స్ ని చీప్ గా మాట్లాడకండి. సరుకు కాదు ముఖ్యం, దాని గురించి చెప్పే వాళ్ళ పాపులారిటీ ముఖ్యం. వీళ్లకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. వీళ్ళు యాడ్లో చెప్తే వేలం వెర్రిలాగా ఆయిల్ కోసం జనం అంతా ఎగబడతారు తెలుసా? తర్వాత మనం బోర్లా పడతాం. బావా అది కాదు కానమ్మా స్వర్ణ, నాకు ఆలోచన వచ్చింది, చెప్పనా? ఏంటది? విగ్గులకు రాసినా కూడా జుట్టు పెరుగుతుంది అంటే ఎలా ఉంటుందంటావు? వెక్కిరింప వేళకోలమా? విగ్గులకు రాయటం ఏంటి? నీకది వేళకోళం ఏమిటి? వాళ్ళ ముక్కు ముఖం ఎవరికి తెలుసు? ఈ కాలం యూత్ ఎవరైనా హెయిర్ ఆయిల్ రాస్తున్నారా అసలు? అంత చింపిరి జుట్లు, సిగ కత్తిరింపులు. వీళ్ళ యూత్ వాళ్ళని చూసి జనం చిందులేస్తారే గాని నూనె రాసి చిక్కు తీసి జడలు వెయ్యరు. వీళ్ళు నూనె గురించి చెప్తే ఎవరుకుంటారు? మరి చుట్ట కుదురు లాంటి మూడేసుకోవచ్చు అని మిమ్మల్ని పెట్టమంటారా? స్వర్ణ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు లేవే, వయసు మీరినా అప్పుడప్పుడు వాలు జడ వదులుగా జార్చే మీ అమ్మమ్మ, మీ ఆత్మీయురాలు, అదే భాగీరథిని వదలవే. దాని పబ్లిసిటీ కోసమైనా, నువ్విచ్చిన గౌరవం కోసమైనా అది ఇల్లు తిరిగి కనీసం 10 సీసాలైనా అమ్ముకొస్తుంది. నేనన్నా నా ఆలోచనలన్నా నీకు మరీ చీప్ అయిపోయాయి. చూడు, ఇచ్చిన అవకాశాన్ని తిన్నగా వాడుకో. ఎక్స్ట్రాలకు పోయి తేడాలు వస్తే రేపు తలవంపులు వచ్చేది మాకు. బాధ్యత మోయాల్సింది మేము. యాడ్ ఎయిర్లోకి వెళ్ళాక స్టాక్ కోసం అడ్వాన్స్లు వస్తాయి చూడండి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళ పాపులారిటీ, నా కెపాసిటీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.